భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. రైతు ఆందోళన 2.0, ఫార్మర్స్ ప్రొటెస్ట్ 2.0. ఇది పంజాబ్, హర్యానా వాళ్ళు ఎక్కువ ఉన్నారండి, అంత ముందులాగే. తర్వాత ఖలిస్తానీ భావజాలం గల వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఢిల్లీని సీజ్ చేద్దాం, చుట్టుముట్టేద్దామని ప్రయత్నం. దానికి ఈ మాట గవర్నమెంట్ కొంచెం ప్రిపేర్డ్గానే ఉంది. ఢిల్లీ దాకా రానివ్వకుండా ట్రై చేశారు. కాకపోతే అక్కడ పంజాబ్లో ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ ఈ ప్రొటెస్టర్కి సపోర్ట్, అంటే ఉద్యమకారులకి వాళ్ళు సపోర్ట్. దానివల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి. తర్వాత వాళ్ళు అడిగేది ఏంటండి, ఈ గొంతమ్మ కోరికలు అంటారు కదా, అంటే మనం ఇవ్వలేము. నాకు చంద్రుడిని బట్టరా అంటే ఎక్కడి నుంచి తెస్తాం? అలాంటి పెట్టుకుని అంటే 10,000 ఇమ్మన్నారు రైతులకి, ఒకరికి. అది బాగానే ఉంది, ఇస్తా ఉన్నారు. ఇస్తాం అంటే కాదు, దానికి ఒక లా చేసి పెట్టండి. లా చేయాలంటే పార్లమెంట్ సెషన్ ఉంటుంది. పార్లమెంట్ సెషన్లోనే లా తయారవుతుంది. లా తయారవడానికి పార్లమెంట్ సెషన్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త సెషన్ కాల్ ఫర్ చేయమంటాడు, అంటే ఒక స్పెషల్ సెషన్ కాల్ ఫర్ చేయమంటాడు. సరే, అది చేద్దామని అనుకోండి. ఇంకోటి, ఈ కనీస మద్దతు ధర గురించి వాళ్ళు చాలా హై రేట్ అడుగుతున్నారు. గోధుమలకి 250 రూపాయలు కేజీ కావట. అంత 250 రూపాయలు కేజీ గవర్నమెంట్ కొనుక్కుని ప్రజలకు ఎంత కమ్మాలి, ఎంత నష్టం భరించాలి? 50 రూపాయలకి గోధుమలకి అమ్మేమనుకోండి, 200 రూపాయలు గవర్నమెంట్ నష్టం భరించాలి. అది అయ్యే పని కాదు. అదే గొంతమ్మ కోరికలు అంటారు కదా, ఆ టైప్లో ఉన్నాయి. సో వాళ్ళకి బేసిక్గా వాళ్ళ ఉద్యమం కొనసాగాలి, అంతేగాని అదే కారణం. అంతేగాని వాళ్ళ కోరికలు తీర్చేద్దాం అనుకుంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళ కోరికలు తీర్చకూడదు, తీర్చలేనటువంటిగా ఉంటాయి. ఉద్యమం కొనసాగాలి, అది వాళ్ళ ధ్యేయం అండి. అలా ఎలక్షన్ టైం దాకా ఉద్యమం అలా అవుతూనే ఉండాలి. అది వాళ్ళ ప్రథమ ధ్యేయంగా కనబడుతుంది. సో దాన్ని మోదీ గారు వాళ్ళు అరికట్టడానికి ఏం చేశారంటే, డ్రోన్స్ ద్వారా వాళ్ళ మీద టియర్ గ్యాస్ షెల్ చేశారు. దాంతో కొంత మట్టుకు వాళ్ళు ముందుకు సాగడానికి లేకుండా కంట్రోల్ అయ్యారు. చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఎలా కంట్రోల్ చేస్తారు. వీళ్ళు ఫార్మర్స్ కారు, మోస్ట్ ఆఫ్ దమ్ వాళ్ళ ఉద్దేశాలు అన్నీ కూడా ఫార్మర్స్ పేరు అడ్డెట్టుకుని ఖలిస్తానీలు, దేశాన్ని విడగొడదామని చూసే మోకలు ఇవన్నీ కూడా. సో వీటిని కొంచెం గట్టిగానే హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది, ఫర్మ్ హ్యాండ్తో హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను అనుకుంటాను. చేసినాం.